పంటలు ఎప్పుడైతే వస్తున్నాయో మద్దతు ధర ప్రకటిస్తారు పైకి, అవి కొనుగోలు మాత్రం దళారులను పెడతారు ఈ కూటమి ప్రభుత్వంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు కానీ కార్యకర్తలు కానీ రైతుల కోసం ఉద్యమించండి, రైతుకు మద్దతు ధర వచ్చేటట్లుగా చేయండి, మీ ప్రాంతాలలో మీకు ఎటువంటి పంటలైతే పండుతాయో ఆ రైతుకు అండగా నిలవండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానికోసం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఏంటిది పోలీసు వ్యవస్థ? చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ పాలనలో చట్టం నడుస్తుందా? ఇదే మామిళ్ళపల్లిలో అదేమంటే 144 పెట్టామంటారు, 30 యాక్ట్ అంటారు. సభలకు రావట్లా, బజార్లో గుమిగూడట్లా. మురళీ గారి ఇంటికి పోతున్నాం, పరామర్శకి వెళ్తున్నాము, పెళ్లికి వెళ్తున్నాము, లేకపోతే ఇంకొక కార్యక్రమానికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్తున్నాం, కారులో ఉండే వాళ్ళని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మామిళ్ళపల్లిలో 144 ఉంటే తొట్టెంపూడిలో ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎంత నీచానికి దిగజారారు అసలు పోలీసులు. 144 అంటే అంబటి మురళి గారి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి బెడ్రూమ్లో ఉన్న జూపూడి ప్రభాకర్ గారిని ఎత్తుకి వెళ్ళడమా? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ రాష్ట్రంలో కొంతమంది తప్పుడు పోలీసులు. ఈ చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని చెప్పేసి చెప్తున్నా, దీన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నా. కన్నూరు సిఐ కృష్ణయ్య, ఏం మాట్లాడావు నువ్వు? నిన్న ఏం చేస్తున్నావు నువ్వు? ఒక ఇన్ఛార్జిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని, ఒక బీసీ సమన్వయకర్తని, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తని మెడ మీద గుద్దుతావా? ఏయ్ అని మాట్లాడతావా?